హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ రీసెంట్ గా పర్ప్లెక్సిటీ వాళ్ళు తీసుకొచ్చిన ఒక ఏఐ బ్రౌజర్ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ బ్రౌజర్ నేమ్ వచ్చేసరికి కామెట్ బ్రౌజర్. ఈ బ్రౌజర్ లో ఉన్న ఫీచర్స్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ అయితే పెట్టుకున్నా, లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఈ బ్రౌజర్ ని మనం సింపుల్ గా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని google.com లో ఇలా టైప్ చేస్తున్నా కామెట్ బ్రౌజర్. ఓకే, ఎంటర్. మీకు వెబ్సైట్ డైరెక్ట్గా కావాలంటే జస్ట్ perplexity.ai/comet అని టైప్ చేశారనుకోండి, డైరెక్ట్గా వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. చూడండి, ఇక్కడ URL లింక్ ఉంది, దీని మీద ట్యాప్ చేస్తున్నా. చూడండి, ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, దీని మీద ట్యాప్ చేసి మనం కామెట్ బ్రౌజర్ అయితే డౌన్లోడ్ చేసుకుందాం. ఆటోమేటిక్గా మనకి డౌన్లోడ్ అయితే స్టార్ట్ అయిపోయి డౌన్లోడ్ అయిపోతుంది. మీకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ స్టార్ట్ అవ్వకపోతే ఇక్కడ డౌన్లోడ్ కామెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు మాన్యువల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయితే చూద్దాం. ఇక్కడ రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్. చూడండి, ఇక్కడ స్టార్ట్ ఇన్స్టాల్. ఇక్కడ బ్రౌజర్కి సంబంధించిన ఫైల్స్ ఉంటాయి కదా, ఇవన్నీ డౌన్లోడ్ అవుతున్నాయి. ఇప్పుడు ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, ఇన్స్టాల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ లాంచ్ కామెట్ ఆప్షన్ వచ్చింది, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇది ఏఐ రిలేటెడ్ బ్రౌజర్ కాబట్టి ఇన్స్టాల్ అయ్యేటప్పుడు మనకు కొన్ని గ్రాఫిక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, గెట్ స్టార్టెడ్ ఆప్షన్ వచ్చింది, దీని మీద క్లిక్ చేస్తున్నా. చూడండి, ఇక్కడ డిఫాల్ట్గా నేను క్రోమ్ బ్రౌజర్ అయితే యూజ్ చేస్తున్నాను. క్రోమ్ బ్రౌజర్లో నేను యూజ్ చేసిన డేటా మొత్తం ఇక్కడ నేను ఇంపోర్ట్ చేసుకోవచ్చు. మీరు వేరే ఏదైనా బ్రౌజర్ యూజ్ చేస్తే ఆ బ్రౌజర్ అయితే ఇక్కడ కనబడుద్ది, ఆ బ్రౌజర్ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే క్రోమ్ బ్రౌజర్ యూజ్ చేస్తున్నాను కాబట్టి సెలెక్ట్ చేసుకొని ఇంపోర్ట్. నెక్స్ట్ ఇక్కడ నేమ్ ఇవ్వాల్సి వచ్చింది, నా నేమ్ అయితే టైప్ చేస్తున్నాను. నెక్స్ట్ కింద 3 ఆప్షన్స్ వచ్చినాయి. డార్క్ మోడ్ ఉంది, లైట్ మోడ్ ఉంది, డివైస్ మోడ్ ఉంది. నేనైతే డార్క్ మోడ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, కంటిన్యూ. ఓకే, ఈ ఆప్షన్స్ అన్ని ఉంచేసి స్టార్ట్ కామెట్. ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని నా దగ్గర ఉన్న జీమెయిల్ అకౌంట్స్లో ఒక జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అయిపోతున్నా. ఓకే, మన గూగుల్ అకౌంట్తో సింపుల్గా లాగిన్ అయిపోయాం. ఈ బ్రౌజర్కి సంబంధించిన ఇంటర్ఫేస్ వచ్చేసరికి చాలా సింపుల్గా ఇలా ఉంటుంది. ఇక్కడ సేమ్ పర్ప్లెక్సిటీ వెబ్సైట్ ఉంది చూడండి, ఆ వెబ్సైట్ లాగే ఈ ఇంటర్ఫేస్ అయితే కనబడుద్ది. కానీ ఇది ఒక బ్రౌజర్ మాత్రమే. ఇక్కడ ఏ రిలేటెడ్ బ్రౌజర్ కాబట్టి డిఫాల్ట్గా కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. చూడండి, నేను రెగ్యులర్గా యూజ్ చేసే వెబ్సైట్స్ అయితే ఇక్కడ కనబడుతున్నాయి. చూడండి, యూట్యూబ్, గూగుల్, ChatGPT ఇవైతే నేను రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాను. ఇక్కడ నేను ChatGPT వెబ్సైట్లోకి వెళ్ళాలంటే దీని మీద ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా ChatGPT వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ డిఫాల్ట్గా కొన్ని విడ్జెట్స్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ టైం చూపిస్తుంది, అలాగే షేర్ మార్కెట్కి సంబంధించిన ఆప్షన్, నెక్స్ట్ వెదర్ కండిషన్స్ సంబంధించిన విడ్జెట్, ఇలాగా కొన్ని విడ్జెట్స్ ఉన్నాయి. ఇవి మనం వద్దు అనుకుంటే ఇక్కడ నుంచి మనం రిమూవ్ చేసుకోవచ్చు. లేదా కింద ఎడిట్ విడ్జెట్స్ ఆప్షన్ ఉంది, దీని మీద ట్యాప్ చేసి మనకు నచ్చిన ఆప్షన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, మనకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. ఇందులో ఏదైనా మనం యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది, దీని మీద ట్యాప్ చేయగానే మనకి ఈ విడ్జెట్ యాడ్ అయిపోద్ది. ఓకే, నేనైతే ఏది యాడ్ చేయట్లేదు, డన్. నెక్స్ట్ మనకి గూగుల్లో ఉన్నట్టుగానే ఒక సెర్చ్ ఆప్షన్ ఉంది. మీకు ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ వెబ్సైట్లో మెయిన్గా ఈ అసిస్టెంట్ ఆప్షన్ అయితే బాగా యూజ్ అవుద్ది. ఈ ఆప్షన్ కన్నా ముందు మీకు ఒక స్టూడెంట్కి సంబంధించిన బెస్ట్ ఆప్షన్ అయితే చూపిస్తాను. చూడండి, సమరైజ్ ద కరెంట్ వెబ్ పేజ్ అనే ఆప్షన్. ఈ ఆప్షన్ మీకు బాగా యూజ్ అవుద్ది, స్టూడెంట్స్కి మెయిన్గా బాగా యూజ్ అవుద్ది. ఈ ఆప్షన్ ఎలా యూజ్ అవుద్దో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంది, ఇక్కడికి వచ్చి సుభాష్ చంద్రబోస్ వికీపీడియా అని టైప్ చేశాను. ఓకే, ఎంటర్. మనకి సుభాష్ చంద్రబోస్ గారికి సంబంధించిన వికీపీడియా URL అయితే వచ్చింది, దీని మీద ట్యాప్ చేస్తున్నా. డీటెయిల్గా సుభాష్ చంద్రబోస్ గారికి సంబంధించిన కంటెంట్ అయితే రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఈ వెబ్సైట్లో బెస్ట్ ఆప్షన్ ఒకటి ఉంది, సమరైజ్ ద కరెంట్ వెబ్ పేజ్ ఆప్షన్. దీని మీద ట్యాప్ చేస్తున్నా. చూడండి, ట్యాప్ చేయడం మనకి ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్లో మెయిన్ పాయింట్స్ వరకు సపరేట్గా ఒక సమరీ అయితే క్రియేట్ చేసి మనకు ఇవ్వడం అయితే జరుగుద్ది. ఇది స్టూడెంట్కి బాగా యూజ్ అయ్యే ఆప్షన్. ఓకే, ఇప్పుడు మనకి ఇచ్చిన సమరీని ఒక వాయిస్ మోడ్లో కావాలంటే పైన లాంచ్ వాయిస్ మోడ్ ఆప్షన్ ఉంది, దీని మీద ట్యాప్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడతానో దానికి తగ్గట్టుగా రిప్లై అయితే రావడం జరుగుద్ది. చూడండి, ఇలా మాట్లాడుతున్నా. నీడ్ ది సమరీ ఇన్ వాయిస్ మోడ్. Sure, here's a quick summary. The article is about Subhash Chandra Bose, an Indian nationalist who played a major role in the fight for Indian independence. He was known for his defiance of British rule and led the Indian National Army. ఇప్పుడు నీడ్ ది సమరీ ఇన్ తెలుగు వాయిస్ మోడ్ అని మాట్లాడితే అది ఎలా రిప్లై ఇచ్చుదో చూద్దాం. క్షమించండి, ప్రస్తుతం నేను కేవలం ఇంగ్లీష్లోనే మద్దతు అందించగలను. మీరు సెట్టింగ్స్లో భాషా ప్రాధాన్యతలను మార్చుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆర్టికల్ సారాంశాన్ని ఇంగ్లీష్లో అందిస్తాను. ఇప్పుడు నేను సెట్టింగ్స్లోకి వెళ్ళి తెలుగు మోడ్లోకి అయితే మార్చుకుంటాను.
ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నా, నీడ్ దిస్ ఆర్టికల్ ఇన్ తెలుగు. నేను ఇప్పుడు ఈ ఆర్టికల్ను తెలుగులో సంక్షిప్తంగా వివరించాను. సుభాష్ చంద్రబోస్ భారత స్వాతంత్ర్య సమరంలో ప్రముఖ నాయకుడు. ఆయన బ్రిటిష్ పాలనకు తెగువగా వ్యతిరేకించిన వ్యక్తి. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీ, జపాన్లతో సహకరించాడు. ఇలా ఈజీగా తెలుగులో ఈ ఆర్టికల్ అయితే మనం వినొచ్చు. నెక్స్ట్ ఇలాగ నేను కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుదాం అనుకుంటున్నా. చూడండి, సమోసా చాట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? సమోసా చాట్ తయారు చేయటానికి ముందు మీకు సమోసాలు, చోలే, కబూలి చనాతో తయారు చేసిన కర్రీ, పెరుగు, పచ్చి పుల్ల మామిడికాయ చట్నీలు సిద్ధంగా ఉండాలి. నెక్స్ట్, టాప్ 5 బెస్ట్ AI టూల్స్ టు క్రియేట్ సినిమాటిక్ వీడియోస్. Here are 5 top AI tools for creating cinematic videos in 2025. Runway, known for its advanced features like text-to-video and impressive visual fidelity, perfect for creative filmmaking. Synthesia, great for generating videos with AI avatars and natural Skrilla presentation, ideal for business and educational content. 3. Google's Veo 3 offers stunning motion consistency and high-quality physics simulations, though access is limited. 4. LTX Studio provides extreme creative control, especially for narrative films, with innovative character tools. 5. Kling AI, known for realistic lip sync and high video quality, with a focus on filmmaker-friendly generation. These tools offer a mix of creative control, ease of use, and high-quality output for cinematic video creation. టాప్ 5 డెంటిస్ట్ డాక్టర్స్ ఇన్ విజయవాడ. Based on recent data, here are 5 highly recommended dentists in Vijayawada. 1. Dr. Durga Kshitish Koturu, with 23 years of experience and a 99% recommendation rating. 2. Dr. Krishna Kishore, with 17 years of experience and a 91% recommendation rating. 3. Dr. Che Murali Krishna, with 30 years of experience and a 100% recommendation rating. 4. Dr. Satya Karthik, with 10 years of experience and a 100% recommendation rating. 5. Dr. Aparna Srikala, with 19 years of experience and a 100% recommendation rating. These dentists have excellent reviews and significant experience in dental care. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ కంప్యూటర్? Charles Babbage is widely considered the father of the computer for inventing the first mechanical computer and originating the concept of a digital programmable computer. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ టెలిఫోన్? Alexander Graham Bell is credited as the father of the telephone. He patented the first practical telephone in 1876 and revolutionized communication. నెక్స్ట్, స్టూడెంట్స్కి సంబంధించిన మ్యాథ్స్ సబ్జెక్ట్లో కొన్ని డౌట్స్ అయితే చాలా మందికి వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ బ్రౌజర్లో ఈ అసిస్టెంట్ ఆప్షన్ యూస్ చేసుకొని మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ అటాచ్ ఫైల్స్ అనే ఆప్షన్ ఉంది. దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ ఒక సమ్కి సంబంధించిన ఇమేజ్ ఉంది. ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా, ఓపెన్. నెక్స్ట్ కమాండ్ వచ్చేసరికి ఇలా టైప్ చేస్తున్నా, సాల్వ్ దిస్ మ్యాథ్స్ ప్రాబ్లం. ఓకే, సబ్మిట్. సింపుల్గా మనం ఇచ్చిన ఇమేజ్ని రీడ్ చేసుకొని ఒక టెక్స్ట్ ఫార్మాట్లో మనకి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది. చూడండి, ఫైనల్ ఆన్సర్ 96. నెక్స్ట్ ఇంకో ఇమేజ్ అటాచ్ చేసుకుందాం. ఈసారి ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా, ఓపెన్. నెక్స్ట్ సేమ్ కమెంట్ టైప్ చేస్తున్నా, సాల్వ్ దిస్ మ్యాథ్స్ ప్రాబ్లం, సబ్మిట్. ఆ ఇమేజ్లో ఉన్న నెంబర్స్ని రీడ్ చేసుకొని మనకు ఒక టెక్స్ట్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకొని మనకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి మనకి మ్యాథ్స్ ప్రాబ్లం అయితే ఇవ్వడం జరుగుద్ది. ఈ ఆప్షన్ అయితే స్టూడెంట్స్కి బాగా యూజ్ అయ్యే ఆప్షన్. ఇక్కడ మనం ఒక వాయిస్ వార్ ఇవ్వచ్చు, మనం ఏదైనా ఇమేజ్ ఇవ్వచ్చు, లేదా మనం ఒక టైప్ చేసి మనం ఏదైనా అడగవచ్చు. చూడండి, ఇక్కడ ఇలా టైప్ చేస్తున్నా, ఓపెన్ బ్లింకిట్ స్టోర్, ఐ వాంట్ టు మేక్ ఐస్ క్రీమ్, యాడ్ ఆల్ ఇంగ్రీడియంట్స్ అండ్ ఐటమ్స్ టు కార్ట్. ఇక్కడ బ్లింకిట్ ఓపెన్ చేసుకొని నేను ఒక ఐస్ క్రీమ్ తయారు చేయాలనుకుంటున్నా. ఇక్కడ ఇంగ్రీడియంట్స్ కావాలి, ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని ఒక కార్ట్లోకి అయితే యాడ్ చేయమని చెప్పాను. ఇప్పుడు ఆటోమేటిక్గా ఈ వెబ్సైట్లో మనం చెప్పిన ప్రాసెస్ అంతా ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది. చూడండి, ఫస్ట్ మిల్క్ తీసుకుంది, ఫ్రెష్ క్రీమ్ ఒకటి తీసుకుంది, వెన్నెలా ఎసెన్స్ తీసుకుంది, ఎగ్స్ తీసుకుంది, చాక్లెట్ సాస్, ఇలా మొత్తం 18 ఐటమ్స్ తీసుకొని మన కార్ట్లో అయితే యాడ్ చేసింది. ఇప్పుడు డైరెక్ట్గా మనం ఈ ఐటమ్స్ అన్ని పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకో కమెంట్ అయితే టైప్ చేస్తున్నా, ఓపెన్ ఫ్లిప్కార్ట్ అండ్ కంపేర్ ద టాప్ 3 మొబైల్స్ అండర్ 30,000 రూపీస్. చూడండి, ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసుకుంది, 30,000 లోపు ఉన్న మొబైల్స్ అన్ని సెర్చ్ చేసుకొని ఇక్కడ లాగిన్ అయితే నేను అవ్వలేదు కాబట్టి లాగిన్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ బ్యాక్ వస్తుంది. చూడండి, ఫైనల్గా మనకి 3 మొబైల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవి 3 30,000 లోపే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో కమెంట్ అయితే టైప్ చేస్తున్నా, హైదరాబాద్ టు బెంగళూరు ఫ్లైట్స్ చీపెస్ట్ ఆప్షన్స్ అని టైప్ చేసి ఎంటర్.
చూడండి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే రావడం జరిగింది. ఈజ్ మై ట్రిప్ 1981 రూపాయలంట, స్కై స్కానర్ 1920, మేక్ మై ట్రిప్ 2276 ఫర్ నెక్స్ట్ 7 days. నెక్స్ట్ గూగుల్ ఫ్లైట్స్ అంట, రియల్ టైంలో ఉన్నాయి. ఇలాగా కొన్ని ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ నేను ఒక వీడియో ఎడిటింగ్ కోసం ఒక ల్యాప్టాప్ కొనాలనుకుంటున్నా. దీనికోసం ట్యాబ్స్లో నేను ల్యాప్టాప్స్ కొన్ని సెలెక్ట్ చేసుకొని అవన్నీ ఉంచుకున్నా. ఇప్పుడు ఈ ట్యాబ్స్లో ఉన్న ల్యాప్టాప్స్లో ఏది బెస్టో నేను కమెంట్ అయితే టైప్ చేసి ఇవ్వడం జరుగుతుంది. చూడండి, విచ్ వన్ ఈస్ ద బెస్ట్ ఫర్ వీడియో ఎడిటింగ్, కన్సిడర్ ఆల్ ఓపెన్ ట్యాబ్స్. ఓకే, ఎంటర్. చూడండి 5 ట్యాబ్స్ సెలెక్ట్ చేసుకుంది. ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకొని ఫైనల్గా మనకు ఒక ల్యాప్టాప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చూడండి ఇక్కడ ఈ ట్యాబ్స్లో ఉన్న ల్యాప్టాప్స్లో ఒక ల్యాప్టాప్ అయితే సెలెక్ట్ చేసి ఇచ్చింది. ఓకే, ఇలాగా మనం ల్యాప్టాప్స్ కానీ ఏదైనా ప్రోడక్ట్ కొనుక్కోవాలంటే ఈ బ్రౌజర్ బాగా యూజ్ అయ్యే ఆప్షన్. నెక్స్ట్ నేను శాంసంగ్ గెలాక్సీ S24 ఫోన్ అయితే కొనాలనుకుంటున్నా. దీనికోసం ఇలా కమెంట్ అయితే టైప్ చేస్తున్నా, ఓపెన్ ఫ్లిప్కార్ట్ అండ్ యాడ్ శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G 512GB మోడల్ బ్లాక్ కలర్ అండ్ అప్లై ఆల్ కూపన్ కోడ్స్ అవైలబుల్ అండ్ యాడ్ టు ద కార్ట్. అక్కడ ఉన్న కూపన్ కోడ్స్ అన్ని యాడ్ అయ్యి కార్ట్ అయితే రెడీ చేస్తుంది. ఇప్పుడు డైరెక్ట్గా ఈ ప్రైస్తో నేను ఈ శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ అయితే కొనుక్కోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నా. లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే ఏ రిలేటెడ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఆ వీడియో ట్యుటోరియల్స్ అన్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.